అమ్మాయి గారు వచ్చేసారా? అబ్బాయి గారిని తీసుకువెళ్ళాలి కదా. అవును, అత్తయ్య ప్రసన్న ఏరి? వాళ్ళు రావట్లేదు ఆనంది. ఏ ఎందుకు? అమ్మ రాదని నీకు తెలుసు, ప్రసన్నకేమో సెమిస్టర్ ఉంది. ఓ అలాగా, సరే ఈ బ్యాగ్ లోపల పెట్టు. బావా బావా, ఈ బ్యాగ్ ఎందుకు? లోపల పెట్టడానికి. ఆల్రెడీ నేను నా బ్యాగ్ పెట్టేశాను. ఇది నా బ్యాగ్ బావా. అంటే నేను కూడా మీతో పాటు సీతారాంపురానికి వస్తున్నాను. నువ్వా? నేనే. నువ్వెందుకు? ఏ నేనెందుకు రాకూడదు బావా? మేం వెళ్తుంది సీతారాముల కళ్యాణం చూడడానికి. అక్కడ దెయ్యాలకి ఎంట్రీ ఉండదు. ఏంటి బావా, నీ మరదల్ని ఇంతలా ఆట పట్టించాలా నువ్వు? ఏంటానంది అలా చూస్తున్నావు? మా చిలిపి చేష్టలు చూస్తుంటే ముచ్చటగా ఉంది కదూ. బావా నేను చిన్నప్పటి నుంచి ఇంతే, ఇలాగే నన్ను టీజ్ చేస్తూ ఉంటాడు. తులసి, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళు. నో బావా, ఇది నా ఓన్లీ వన్ వే. డైరెక్ట్ సీతారాంపురానికి తప్ప వెనక్కి వెళ్ళేదే లేదు. ఈ విషయంలో తగ్గేదే లేదు. వద్దని చెప్తుంటే నువ్వు వినవేంటి? తప్పు బావా, అలా అనకూడదు. సీతారాములు వారి కళ్యాణం చూస్తానంటే అటు చెప్పకూడదు, రావద్దని అస్సలు అనకూడదు. ఏమానంది, అంతే కదా? బావకి చెప్పవేంటి? హే, నోరు మూసుకుని లోపలికి వెళ్ళు. ఆనంది ప్లీజ్, నువ్వైనా చెప్పు. ఏంటానంది అలా చూస్తున్నావు? నీకు కూడా నేను రావడం ఇష్టం లేదా? అంటే నన్ను తీసుకురావద్దని బావతో నువ్వే చెప్పావా? హా? అయ్యో, నాకేమీ తెలీదు, నేనేం చెప్పలేదు. మరి నన్ను కూడా మీతో పాటు తీసుకెళ్ళడానికి ఏంటి? ఎలాగో మహేష్ సార్ ఫ్యామిలీతో పాటు రమ్మని చెప్పారు కదా, నేను కూడా మీ ఫ్యామిలీ మెంబరే కదా. తులసి, బయలుదేరుతుంటే నువ్వు అనవసరంగా గొడవ పెట్టుకుని నా కోపం తెప్పించుకో. ఆనంది, పద వెళ్దాం. బాబా నేను కూడా ఏయ్, రావద్దని చెప్పానా?